ఈ పండగ వాతావరణాన్ని ప్రారంభం చేసుకోవడం అనేటటువంటిది ఒక సంప్రదాయం, ఆనవాయితీ. కాబట్టి ఈనాటి ఈ పుష్యార్క దినాన, ఎందుకంటే మంచి పనులు ఏమైనా కానీ ఈరోజు ఇటువంటి రోజుల్లో చేయాలని చెప్పేసి అంటూ ఉంటుంటాం. పుష్యమి ఆదివారం, పుష్యార్కం. ఇవాళ మనం పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ పండుగలు మరింతగా విస్తరిస్తూ ఉంటాయి. ఏ పని చేసేవారికి ఆ పని బాగా విస్తరిస్తూ ఉంటుంది ఈరోజు. అందుకని ఈ పుష్యార్క దినాన మనం అందరం కలిసి ఈ ప్రదేశంలో కూర్చొని కాస్త ఈ పండగ వాతావరణాన్ని ఆనందిద్దాం. ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం చేయడం కోసం ఈ కార్యక్రమాల యొక్క అనుసంధానకర్త, రూపకర్త, రూపశిల్పి అయినటువంటి వారు మనందరికీ తెలిసిన గురు, అతి శ్రమపడి తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రారంభం చేసినటువంటి వ్యక్తి ఆచార్య సివివి సుబ్రహ్మణ్యం గారు. ఆచార్య సివివి సుబ్రహ్మణ్యం గారు జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థకు అధినేతగా, అధ్యక్షుడిగా తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కూడా వారు అధ్యక్షత వహించాల్సిందిగా హృదయపూర్వకంగా వేదిక మీకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి చెప్పుకుంటూ ఉండాలి. పని చేయడం అందరికీ సాధ్యమవుతుంది. కష్టపడి పనిచేస్తూ ఉంటారు, ఇష్టపడి పనిచేస్తూ ఉంటారు. పనిచేసే సందర్భం లోపల పనిలో దైవాన్ని చూసేటటువంటి వ్యక్తులు అరుదుగా కనపడుతూ ఉంటారు. పనిలో గురువును చూసేటువంటి వ్యక్తులు మరికొంత అరుదుగా కనపడుతూ ఉన్నారు మనకు. అటువంటి వ్యక్తుల్లో అతి శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ ఆర్కియాలజీలో ప్రొఫెసర్గా ఉంటూ, ఆర్ట్స్ డీన్గా ఉంటూ, అంతకన్నా పెద్ద పదవి అయినటువంటి రిజిస్ట్రార్గా ప్రస్తుతం ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిపాలనా బాధ్యతలను సమర్థంగా గురువుల ఆశీస్సులతో, ఎందుకంటే వారు శివానందమూర్తి గారికి, సద్గురు శివానందమూర్తి గారికి వారు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులు. ఏ పని చేసినా స్వామివారి లేదా సద్గురువుల వారి యొక్క ఆశీస్సులతో మాత్రమే చేసేటువంటి వారు. ఈ పరిపాలనా బాధ్యత విశ్వవిద్యాలయాన్ని కూడా సద్గురువుల ఆశీస్సులు ఉన్నటువంటి వారి యొక్క ప్రోద్బలమే ఈ ఉస్మానియాలో వేదిక ఆస్ట్రాలజీ ఏర్పడటానికి మూల కారణం. వారును ఈ వేదిక మీదకి విచ్చేసి ఈరోజు ముఖ్య అతిథిగా తమ యొక్క సందేశాన్ని, అన్ని పనులు చేయాల్సిందిగా కోరుతున్నాను. రిజిస్ట్రార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్లీజ్ సార్. కార్యక్రమంలో ఒక క్రమశిక్షణ, ఒక రకంగా జరగాలి పని అనుకుంటే అదే విధంగా జరిగి తీరాలి. మార్పు అనేటటువంటిది చేసేటట్టయితే అది ఆనందాన్ని పోగొడుతూ ఉంటుంది. కాబట్టి నిరంతరం మనం ఆనందంగా జీవించాలి అనుకునేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే జీవితాన్ని క్రమశిక్షణగా వెలుచుకుంటూ ఉండాలి. ఇది ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క మనోభావన. వారు ఈ దూర విద్యా కేంద్రం, ప్రొఫెసర్ జి రామరెడ్డి దూర విద్యా కేంద్రానికి సంచాలకులుగా ఉంటున్నటువంటి వారు ఆచార్య ఎం ఆనందరావు గారు. ఆనందం తర్వాత మనకు తెలియాల్సింది ఏది నిత్య జీవితంలో సౌందర్యాన్ని ఇస్తుంది అని. మన మనోభావన యొక్క సౌందర్యానికి ప్రతిరూపమే మన ఏవి సుందరం గారు. సుందరం గారిని వారికి ఎన్ని విశేషణాలు వేసినా సరిపోదు కాబట్టి విశేషణ రహితంగా వారిని సుందరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమాల్లో దాదాపుగా 6-7 పుస్తకాల ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఈ ఆవిష్కరణ రచయితలైనటువంటి డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మన సంస్కారాలు అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. మన జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ వరుసలో ప్రచురించినటువంటి ఆ పుస్తకాలవి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు అందరికీ టీవీలో సుపరిచితులు, ధర్మ సందేహాలు అందరికీ తీరుస్తున్నటువంటి వారు మనకి ఇప్పుడు ఎదురుగా వచ్చారు. ధార్మికం, వైదికం అన్నింటిలో కూడా దిట్టైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు బెంగళూరు నుంచి మన మిత్రులొకరు వారి పుస్తకాన్ని ఈ వేదిక మీద ఆవిష్కరణ చేసుకోవడం కోసం విచ్చేసినటువంటి వారు ఉన్నారు. వారు ఈ ప్రభాకర్ మూర్తి గారు. సార్, ప్రభాకర్ మూర్తి గారు ప్లీజ్ కమ్. మా వేదిక మీదకి మీరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.
రాష్ట్రాలను దాటి దేశాల వరకు వ్యాపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇట్లాగే भास्वतीन्द्वासादयामि ज्वलन्तीन्द्वासादयामि मल्मला भवन्तीन्द्वासादयामि दीप्यमानान्द्वासादयामि रोचमानान्द्वासादयामि यजस्रान्द्वासादयामि बृहज्योतिषन्द्वासादयामि बोधयन्तीन्द्वासादयामि जागतीन्द्वासादयामि उद्दीप्य स्वजातवेदोपघ्ननिरतिं मम अशोभश्च बह्यभावः जीवनं च दिशो दिशा दीपराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। नमस्कारान् समर्पयामि। ఈరోజు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి, ఈ సంస్థకు, ఈ కోర్సులకు, జ్యోతిష్యానికి ఈ ప్రాంతంలో విస్తరించడానికి మూలకారకులైనటువంటి వారు, ఈ సభకు అధ్యక్షులైనటువంటి వారు వారి తొలి పలుకులను వినిపిస్తారు ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం గారు.